హరే రామ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి దానికి వచ్చేసి ఒక కప్పు, పెద్ద కప్పు రాజ్మా రాత్రి నానపెట్టేసుకొని ఉన్నాను. అట్లా దాని జరిగి కాబూల్ చిన్న ఇది ఒక కప్ అంతా రాత్రి నానపెట్టేసుకొని ఉన్నాను. మేము 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లోకి వేసుకొనేసి మనము ఉడకపెట్టేసుకుంటాం. ఇట్లా కుక్కర్లోకి జాయింట్గానే ఉడకపెట్టుకోవచ్చు, సపరేట్ అనేది ఏమీ లేదు. జాయింట్గానే 3 విజిల్స్ ఉడకపెట్టుకొనేస్తాం. మేము రాజ్మా చిన్న ఉడకపెట్టుకున్నాం కదా, ఇది వాటర్ డ్రైన్ చేసి పెట్టుకునేయాలి. కుక్కర్లోకి ఒక గెట్టంత ఆయిల్ వేసుకొనేసేసి అది హీట్ చేసుకునేసినాక మనము 2 ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు వేసుకొనేసి ఫ్రై చేసుకుంటాం. మన ఆనియన్స్ 50% ఫ్రై అయిపోయింది. దీంట్లోకి 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, కట్ చేసుకొని ఉండే 2 టమాటాలు వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేస్తాం. ఆనియన్ టొమాటో కొంచెం సాఫ్ట్ అయిపోయినాక దీంట్లోకి ఒక 1/2 కప్ అంతా కట్ చేసిండే కొత్తిమీర, ఒక 1/2 కప్ అంతా కట్ చేసిండే పుదీనా, ఒక పెద్ద బంచు పాలకు కట్ చేసిండేది అంతా వేసేసి ఫ్రై చేస్తాం. ఇప్పుడు దీంట్లోకి బే లీఫ్ ఇప్పుడు వేస్తూ ఉన్నాను. మొదలైన వేసి ఇప్పుడు వేసి ఇంకా ఫ్లేవర్ అనేది మనకి ఫ్రై అయ్యేది న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇది గరం మసాలా 1/2 స్పూను, దీనికి ఇంకొకటి వచ్చేసి స్పెషల్ పౌడరు, ఇది వచ్చి షాజీరా వేయించుకొని పౌడర్ చేసుకొని ఉండేది 1/2 స్పూను. ఇప్పుడు దీంట్లోకి వేసేసేయాల. అట్లా పసుపు, కారం మనకి ఎంత కావాలో కారము అట్లా వేసుకోవాలా. సాల్ట్ ఇది దీంట్లోకి వేసుకొనేసేయాల. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటే ఏమిటి కప్ప అంటే ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తూ ఉన్నాను అని. పలావ్ అంటే రాజ్మా చెన్న పలావ్. మనం అప్పుడే బాయిల్ చేసుకొనేసింది చెన్న రాజ్మా వేసేస్తాము. రాజ్మా వచ్చేసేసి మనకి అందరికీ తెలుసు కిడ్నీ బీన్స్ మన చాలానే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి దానికి బాగా వస్తుంది. ఇంకా చెన్న వచ్చేసి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. మన లేడీస్కి ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ కావాలా. పాలక్లో ఐరన్ ఉంటుంది. ఎప్పుడు వెజిటేబుల్ పలావే అనుకోకుండా ఈ టైపు మనం చేస్తే పిల్లలకి అందరికీను బాక్సులకి అవుతుంది. ఇంట్లోనూ మంచి న్యూట్రిషన్ వాల్యూస్లో ఉండే ఒక రైస్ ఐటమ్ చేసినట్లా ఉంటుంది. అందుకే ఇవద్దు చేస్తూ ఉండేది చెన్నా రాజ్మా పులావ్. ఇప్పుడు ఇదంతా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. మనం ఇట్లా అంత గుజ్జు మసాలా అంతా ఫ్రై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన చెన్నా రాజ్మాలోకి ఇవంతా బాగా దిగుతుంది. ఉప్పు కారం వచ్చేసేసి వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా వేసుకోవచ్చు. అది నేను 1/2 kg అంత రైస్ 15 మినిట్స్ మొదలు నానపెట్టేసుకొనేసిందాను. ఇప్పుడు దీంట్లోకి వేసి మిక్స్ చేస్తాం. మనం నానపెట్టుకొని ఉండే వాటర్ మనం ఎప్పుడే కానీ పౌడేయకూడదు. దాంట్లో బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది, అది సహా మన మెజర్మెంట్లోకి తీసుకుంటాం. చెన్నా రాజ్మా ఎందుకంటే మొదలు బాయిల్ చేసుకున్నానంటే అది కొంచెం హార్డ్ గ్రైన్స్ కాబట్టి మొదలు ఒక 3-4 విజిల్స్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి వేసేస్తే అది బాగా సాఫ్ట్గా ఉంటుంది, లేకపోతే హార్డ్గా ఉంటుంది. చూడండి మన మెజర్మెంట్కి రైస్కి బట్టి మనం వాటర్ వేసుకోవాలి. కొంచెం 2 వేసుకుంటారో నేను 1:3 వేసుకున్నాను. వాటర్ అంతా వేసుకొనేసేసి 2 విజిల్స్ బాయిల్ చేసుకుంటాం. ఇప్పుడు మన కుక్కర్ చల్లారిపోయిందండి. తీసి మన పలావ్ ఎట్లయిందో చూస్తాం. చూడండి మన పలావ్ నీట్గా అయిపోయింది, చాలా క్లీన్గా వచ్చింది. ఇప్పుడు మిక్స్ చేసుకొనేస్తాం. మన చెన్న రాజ్మా పలావ్ రెడీ అయిపోయిందండి. మనకు నచ్చింది ఏదైనా రాయితర్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.